you come in, sir? Please come, please come, Thank you, sir. please come. Please take your Can I seat, sit, sir? Babu. Thank you, sir. Bhanu Prakash. Yes, sir. Bhanu and Prakash. Both are Surya Prakash. Yes, sir. Bhanu Prakash. What is the importance of sun in the solar system? Sir, sun is composed of hydrogen and helium, sir. Through nuclear fusion, the hydrogen is converted into helium, and then sunlight, and then the energy is released as sunlight, sir. Okay. How essential is sunlight for us? Sir, photosynthesis, sir. Plant. What? Okay. One is photosynthesis. Without sun, can we survive? Sir, no, sir. No, we cannot survive. Why? You went from Krishna district to WIT University. Yes, sir. Where is this located? WIT? Sir, Chennai, sir. It is located in Kelambakam town and Chengalpattu district, sir. Oh, it is not nearby this. What do you call? From near to Chittur, no? No. No, sir. It is your campus is Yes, another sir. campus. The main campus is in Vellore, sir. This is the second campus, which is Acha, in, Vellore. yes, Yeah. sir. VIT Vellore. So you are not from Vellore campus. No, sir. You are from campus. Chennai campus. Yes, sir. You have studied computer science. Yes, sir. What made you to write civil services and CAPF? You have gone into Navy also. Yes, sir. Sir, my main aim is to serve my society, sir. That's why అందుకని నేను ఏ ఆపర్చునిటీ మిస్ చేయదలుచుకోలేదు సార్. మీ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంది బాబు? సార్ 11th సార్. 11th. సో మీరు తెలుగులో చెప్తారా? బోత్ ఇంగ్లీష్ బోత్ సార్. ఓకే, చెప్పండి, తెలుగులో చెప్పండి. అందుకని నేను ఏ ఆపర్చునిటీ మిస్ చేయదలుచుకోలేదు సార్. అందుకని ఎవ్రీ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకున్నాను సార్. ఓకే. హౌ మెనీ ఛాన్సెస్ యూ హ్యావ్ ఎట్ సివిల్ సర్వీసెస్? సార్ 6 సార్. ఇంకా 6 ఉన్నాయి. సార్ 1 అయిపోయింది సార్, ఇంకా 5 ఉన్నాయి. సరే, ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చిన తర్వాత వాట్ ఇంప్రూవ్మెంట్ ఇట్ హ్యాస్ బ్రాట్? సార్ ఇన్ గవర్నెన్స్, ఎఫిషియెంట్ గవర్నెన్స్ అనేది వచ్చింది సార్. సార్ ఇన్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ లో వచ్చేసరికి మనకి లీకేజెస్ అనేవి తగ్గినాయి సార్. ఇన్ పీడిఎస్ వీటిల్లో సార్. అండ్ ఇన్ హెల్త్ సిస్టమ్ వచ్చేసరికి మనకి డిసీజ్ యొక్క ప్రివేలెన్స్ అనేది తగ్గింది అండ్ డిసీజ్ సర్వేలెన్స్ అనేది పెరిగింది సార్. ఎగ్జాంపుల్ మనం COVID-19 లో చూసుకుంటే మై కోవిడ్ యాప్ వచ్చేసరికి అది ట్రాక్ చేయడం కానీ. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్. స్పీడ్ పెరిగింది, కరప్షన్ తగ్గింది, ఎఫిషియన్సీ పెరిగింది, రెడ్ టేపిజం తగ్గింది, ఇవన్నీ కదా. ఎస్ సార్. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? సార్ ప్రోగ్రామింగ్ లో కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అవి క్యాలిక్యులేషన్స్ చేస్తుంది సార్, ప్రాసెసింగ్. లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్, సి ప్రోగ్రామింగ్ ఇలా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ మోడెమ్, వైఫై అండ్ ఇంటర్నెట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? సార్ త్రూ మోడెమ్ ద ఇంటర్నెట్ ఈజ్ అవైలబుల్ సార్. వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ. అది జనరల్ ఇది చెప్తున్నావు, మీనింగ్ అబ్రివేషన్. yes sir. What does that wireless fidelity do? Arey, you are a computer engineer. Yes, you have to tell that too from WIT, which is a very good institution. బయట చెప్తారు. మీరు ఏమాడారు? యు ఆర్ ఎన్సిసి హోల్డర్, NSS వాలంటీర్, కబడ్డీ, స్కూల్ స్పోర్ట్స్, ఇంకా లెడ్ ఎ టీమ్ ఆఫ్ 50 NSS ఇన్ బీచ్ క్లీనింగ్ డ్రైవ్. ఎవరు అందరు బీచ్ క్లీనింగ్? ఎక్కడ ఇది? కోవలం బీచ్. కోవలం బీచ్ as part of NSS activity sir. What is that coast called? కోవలం బీచ్ ఉన్నది ఏ కోస్ట్? అది కోరమండల్ కోస్ట్. కోరమండల్ కోస్ట్ అది. కాదు కాదు కాదు, మలబార్ కోస్ట్. సారీ సార్, మలబార్. మలబార్ అనే మాట వినలేదా? విన్నాను.
ఇప్పుడు అందరూ క్రికెట్ 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 అంటున్నారు కదా, ఇప్పుడు ఫుట్బాల్కి కానీ కబడ్డీకి కానీ ఖోఖోకి కానీ అంత ఆదరణ ఎందుకు లేదు? మన స్పోర్ట్స్ పాలసీ అంత అంత లోపభూయిష్టంగా ఉందా? అంటే లోపభూయిష్టం అని కాదు సార్. ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ ఉమ్, 2 days బ్యాక్ స్పోర్ట్స్ పాలసీ కూడా తెచ్చారు సార్. స్పోర్ట్స్ పాలసీ కూడా తెచ్చి టాప్ 5 నేషన్స్లో మనం ఉండాలి అని ప్రపోజ్ ఆ. చేశారు సార్. ఉమ్, ఉమ్. అది క్రికెట్ అనేది ఎందుకు ఫేమస్ అంటే దాంట్లో కొంచెం ఎక్కువ సెలబ్రిటీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి. అంతేనా? సెలబ్రిటీస్ మీరు క్రికెట్ సెలబ్రిటీస్ అంటే అది ఈజీలీ అవైలబుల్ స్పోర్ట్ అని. ఓకే ఓకే. మీరు యూపీఎస్సి సిఏపిఎఫ్ చెప్పారు. ఎస్ సార్. ఈ సిఏపిఎఫ్ అంటే ఏంటి? సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సార్. ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ ఫోర్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సార్. ఓకే. దాంట్లో కొన్ని డిఫరెంట్ ఉంటాయి సార్. సిఏపిఎఫ్, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్, ఇలా డిఫరెంట్ ఉంటాయి సార్. ఐటీబీపీ. మీరు దేనికి అప్లై చేశారు సార్? అన్ని ఒకటే సార్. మన ర్యాంక్ బట్టి అది పోస్టింగ్ ఇస్తారు సార్. ఓహో. బట్ యువర్ అంటే మెయిన్స్ లో పార్టిసిపేట్, మెయిన్స్ రాశారు కానీ మెయిన్స్ రాశారు కానీ క్లియర్ అవ్వలేదు. క్లియర్ అవ్వలేదు. ఓకే. నేవీలో కూడా మీరు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ వెళ్ళారా? వెళ్ళాను సార్. 5 day ఇంటర్వ్యూ ప్రాసెస్ సార్. ఎక్కడ అది? అది నేవల్ సెలక్షన్ బోర్డ్, వైజాగ్ సార్. వైజాగ్. నేవల్ సెలక్షన్. ఏమేమి చేయమంటారు అప్పుడు? గ్రూప్ టాస్క్ ఉంటుందా? ఎస్ సార్. ఇట్స్ 5 day ప్రాసెస్ సార్. ఇండివిజువల్ టాస్క్? ఎస్ సార్ ఉంటాయి. సైకలాజికల్ ఇంటర్వ్యూ? ఎస్ సార్. ఇంకా సార్ ఫస్ట్ డే వచ్చేసరికి ఆఫీసర్ ఇంటెలిజెంట్ రేటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది సార్. దాంట్లో పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్ ఉంటుంది సార్. ఫస్ట్ డే ఒక పిక్చర్ చూపిస్తారు మనకి. ఆ పిక్చర్ ని మనకి 4 minutes టైం ఇస్తారు. 1 minute డిస్ప్లే చేస్తారు సార్. ఆ 3 minutes లో మనం స్టోరీ రాసిన తర్వాత ఏమంటారు సైకాలజీలో? సార్ పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్ సార్, అది పీపీడిటి. ఓకే. తర్వాత మనకి కన్వర్జేషన్ జరుగుతుంది. ఒక స్టోరీకి మనం మీరు దాని గురించి రాస్తారు. ఎస్ సార్. సెకండ్ డే వచ్చేసరికి సైకాలజీ టెస్ట్ ఉంటాయి సార్. ఓకే. దాంట్లో టాట్, వాట్, సాట్ అని ఉంటాయి సార్. థీమాటిక్ అప్రహెన్షన్ టెస్ట్ అని ఉంటుంది సార్. మళ్ళీ వర్డ్ అసోసియేషన్ టెస్ట్. మనకి ఒక 60 words కంటిన్యూస్ గా ప్లే అవుతూ ఉంటాయి. ఆ వర్డ్ కి సంబంధించి మనం రాస్తూ ఉండాలి, మనకి ఏది గుర్తొచ్చింది. మళ్ళీ సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ అని ఉంటుంది సార్. ఆ సిచ్యువేషన్ కి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని రాయాలి సార్. అలా థర్డ్, ఫోర్త్ డే వచ్చేసరికి గ్రూప్ టాస్కింగ్ ఆఫీసర్ ఉంటాయి సార్. గ్రూప్ టాస్క్ ఆఫీసర్ టాస్క్. దాంట్లో ఇండివిజువల్ అబ్స్టాకిల్స్ ఉంటాయి సార్. టార్జాన్ జంప్ అని కొన్ని అలా ఉంటాయి సార్. ఎస్ సార్. మంకీ అవన్నీ ఉంటాయి సార్. ఫిఫ్త్ డే వచ్చేసరికి కాన్ఫరెన్స్ ఉంటుంది సార్ ప్లస్ ఇంటర్వ్యూ. ఇదేంటి మీరు పెలాటల్ విజిలింగ్ ఇలా చేస్తారా? నో సార్. పెలాటల్ విజిలింగ్ అంటే సార్, విజిలింగ్ యూజింగ్ ద టంగ్ అగైన్స్ ద పెలెట్ సార్. ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది మౌత్. అప్పర్ పార్ట్ ఆఫ్ ది మౌత్ ఇన్సైడ్. ఎస్ సార్. నాలుకని ట్విల్ చేస్తారా? ఎస్ సార్. నాలుకని పైన టచ్ చేస్తారు. పైన పెలెట్ చేసి మధ్యలో సౌండ్ వస్తుంది సార్. దాన్ని పెలెట్ విజిలింగ్. అయితే దాంట్లో పాటలు పాడతారా? ఎస్ సార్. హమ్మింగ్. ఎస్ సార్. కెన్ యూ డూ ఇట్ నౌ? ఎస్ సార్. షూర్. చేయండి. ఏ పాట పాడతారు? మన్మధుడు సినిమాలో సార్. ఇది అపార్ట్ ఫ్రమ్ పెలటల్ విజిలింగ్, వాట్ టైప్ ఆఫ్ అదర్ విజిలింగ్స్ ఆర్ దేర్? సార్ టీత్ విజిలింగ్ అని ఒకటి ఉంటుంది సార్. మళ్ళీ లిప్ విజిలింగ్ అని ఒకటి ఉంటుంది సార్. అగైన్ ఫింగర్ విజిలింగ్ అని ఉంటుంది సార్. ఓకే. నార్మల్ గా అందరు చేసేది ఫింగర్ విజిలింగ్ సార్. ఫింగర్ మౌత్ లో పెట్టి విజిలింగ్ సార్. అలా సార్. సారీ టు ఇంటరప్ట్ యు సార్. సుభాన్ అల్లా అని ఒక అమీర్ ఖాన్ ది ఒక సాంగ్ ఉంది. సుభాన్ అల్లా. దాంట్లో కూడా ఇది పెలాటింగ్ ఉంటుంది. ఎస్ సార్. కొన్ని సినిమాస్ లో ఉంటాయి. ఇప్పుడు రీసెంట్లీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు నువ్వు చేసింది ఆ మూవీలో ఉండేది రెండు ఒకటేనా? అంటే వాళ్ళు లిప్స్ తో చేస్తారు సార్. లిప్ కి మౌత్ లోపల ఎయిర్ వస్తుంది. టంగ్ ట్విస్టింగ్ కా? ఇప్పుడు ఇలా వస్తుంది సార్. ఈ విజిలింగ్ సార్. అది
ఓహోహోహో. ఇది టంగ్ కి మధ్యలో పైన పెలెట్ కి మధ్యలో గాలి సార్ ఇది. ఓకే 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 సార్. Bhalu Prakash, సార్ you are from Krishna district, ఎస్ సార్ అవును గండి Avanigai. So your interview is in English or Telugu? సార్ బైలింగ్వల్ సార్. Bilal. Now Krishna district. ఎస్ సార్ Then you also went to Chennai. ఎస్ సార్. Now what are your observations regarding the people and the progress of these two states? Please give a picture of this. Sir, regarding people, sir, I stayed in the VIT Chennai. The surrounding areas అన్ని కూడా నార్మల్ రూరల్ ఏరియాస్ సార్. ఆ రూరల్ పీపుల్ అంతా కూడా నార్మల్ మన దగ్గర ఎలా ఉంటారో నార్మల్ కైండ్ ఎనఫ్ సార్, అంతా కైండ్ ఎనఫ్. అండ్ వాళ్ళకి కొంచెం తమిళ్ ప్రైడ్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ వాళ్ళు మ్యాక్సిమం తమిళ్ లాంగ్వేజ్ ఒక్కటే వచ్చి ఉంటుంది, ఇంగ్లీష్ కూడా చాలా తక్కువ వచ్చి ఉంటుంది సార్. అండ్ వాళ్ళు ఎక్కువ సందుకు ఒక టెంపుల్ ఉంటుంది సార్, ఒకే విలేజ్ లో సార్. మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ కి వెళ్ళినప్పుడు ఒక విలేజ్ లోనే ఒక 15 to 20 టెంపుల్స్ ఉన్నాయి సార్. అండ్ మన దగ్గర అన్ని టెంపుల్స్ ఉంటాయి సార్. ఊర్లో ఒక మాక్సిమం ఒక 5 to 6 టెంపుల్స్ అలా చెప్పండి. టెంపుల్స్ పక్కన దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అదే అబ్జర్వేషన్ చెప్తున్నాను సార్. అండ్ కమింగ్ టు ద ప్రోగ్రెస్ ఆఫ్టర్ బైఫర్కేషన్ చూసుకుంటే ఏపీ అనేది కొంచెం ల్యాగ్ లో ఉంది సార్ తమిళనాడుతో పోల్చుకుంటే. ఎందుకంటే తమిళనాడులో ఎక్కువ ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి. అది పాతకాలం నుంచి మద్రాసులో ఎక్కువ డెవలప్మెంట్ జరగడం కానీ ఇండస్ట్రీస్ పోర్ట్లెట్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరిగింది సార్ అక్కడ. ఇది మన ఏపీ వచ్చేసరికి ఎక్కువ కొంచెం ఇప్పట్లో ప్రోగ్రెసింగ్ లో ఉంది సార్. ఓకే, నౌ కమింగ్ టు దిస్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. ఎస్ సార్. నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ద రీజన్ వై ఇండస్ట్రీస్ ఆర్ ఆల్మోస్ట్ లొకేటెడ్, మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు, ఇన్ చెన్నై రీజియన్, ఎస్ సార్. బట్ యూ ఫైండ్ a very low level of industries, Yes, sir. sparsely industrialized. Now, what according to you are the reasons for this phenomena? So the main reason is we know bifurcation అయిన తర్వాత మన రీజియన్ లో కొన్ని తక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. మెయిన్లీ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్ని ఎక్కువ హైదరాబాద్ లో లొకేట్ అయి ఉన్నాయి సార్. మన ఏపీకి వచ్చేసరికి తక్కువ ఉన్నాయి. ఆఫ్టర్ బైఫర్కేషన్స్ కొత్త స్టేట్ కాబట్టి కొంచెం తక్కువ వచ్చినాయి సార్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ. మళ్ళీ 3 క్యాపిటల్ అనేది ప్రపోజ్ చేసినప్పుడు పోయిన గవర్నమెంట్ కొంచెం స్ట్రగుల్ అయింది సార్. స్టేట్ అనేది కొంచెం ఇండస్ట్రీస్ ముందుకు రావడానికి కొంచెం భయపడినాయి. ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారంగా వెదర్ ఏపీ ఈజ్ సూటబుల్ ఫర్ ఇన్వైటింగ్ న్యూ ఇండస్ట్రీస్ టు ఏపీ? ఎస్ సార్, డెఫినెట్లీ ఏపీ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ తో వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడిపి ఆల్రెడీ మనకి 10,000 crores. What we observed is every government has been conducting industrial, what we can say, exhibitions where people are coming and promising lakhs of crores. Yes sir. But when we see the reality, you find almost nothing. ఎస్ సార్, ఎంఓయూస్ చేసుకుంటున్నారు సార్. నెక్స్ట్ 5 years లో మేము చేస్తాం అంటున్నారు. కొన్ని ప్రోగ్రెస్ లో ఉంటున్నాయి, కొన్ని లేట్ అవుతున్నాయి సార్. అది నిజమే సార్. Okay, you said that Tamils got pride. ఎస్ సార్. Do you mean to say that Andhras have no pride? సార్ ఆంధ్రాలో ప్రైడ్ ఉంటుంది కానీ ఎక్కువ ఈక్వాలిటీ ఎక్కువ ఉంటుంది సార్. మన పీపుల్ కి వేరే స్టేట్ పీపుల్ ఉన్నప్పుడు కొంచెం ఈక్వాలిటీ ఉంటుంది. అక్కడ ఏంటంటే లాస్ట్ ఫ్యూ డికేడ్స్ నుంచి హిందీ ఎక్కువ వాళ్ళు ఎంకరేజ్ చేయరు కాబట్టి ఎక్కువ తమిళ్ ప్రైడ్ అనేది కొంచెం ఉంటుంది సార్. అంటే హిందీని ఎంకరేజ్ చేయకపోతే తమిళ ప్రైడ్ ఉన్నట్టు ఏంటి? వాట్ ఈస్ దట్ యువర్ లాజిక్? మనకు కూడా హిందీ రాదుగా. మనకి కూడా హిందీ మాతృభాష కాదు అంత కదా. భాష. కాబట్టి మరి వాళ్ళకి హిందీని వ్యతిరేకించినంత మాత్రాన ప్రైడ్, హిందీ రాకపోతే ప్రైడ్ లేకపోవటం. డూ యూ అగ్రీ విత్ దిస్ వాట్ యూ హ్యావ్ గివెన్ ద స్టేట్మెంట్? తెలుగు ప్రైడ్ మనకి కూడా ఉంది సార్. తెలుగు ప్రైడ్ ఏ రీజనల్ లాంగ్వేజ్ ప్రైడ్ వాళ్ళకి డెఫినెట్లీ ఉంటుంది సార్. సో హిందీని ప్రస్తావించారు కాబట్టి నో టెల్ us వాట్ ఈస్ దిస్ ఇష్యూ. తమిళనాడు ఈస్ అపోజింగ్ హిందీ టూత్ అండ్ నెయిల్, బట్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ది కేస్ ఆఫ్ తెలుగు పీపుల్. నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ బోత్ ద పీపుల్? సార్ ఇది వే బ్యాక్ మనకి కాంగ్రెస్ టైంలో ఉన్నప్పుడు
నుంచి వాళ్ళు కొంచెం అగెనిస్ట్ చేస్తారు సార్. అంటే అప్పట్లో కాంగ్రెస్ తమిళనాడులో But Maharashtra also opposed it. yes, Where Maharashtra is very favorable for the Hindi, but they also oppose it kada. yes సార్. Then ఒకవేళ హిందీ అనేది వస్తే మళ్ళీ నేషనల్ పార్టీస్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని వాళ్ళ ఫీలింగ్ సార్. antena inka anything is there. Whether Tamilians are against the Hindi or anything else. అగెనిస్ట్ నేషనల్ పార్టీస్ సార్. నిజం చెప్పాలంటే రీజనల్ పార్టీస్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సపోర్ట్ చేస్తారు. So you wrote that you started cleaning the Kovalam beach. కోలం. ఎస్ సార్. Kovalam means in Kerala. In Yes. what way you are connected with the Kovalam? ఎస్ సార్. తమిళనాడులో కూడా కోవలం బీచ్ ఉంది సార్. దానికి కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది 2019లో So వచ్చింది this beach is located in Chennai, I mean the Tamil Nadu or Kerala? సార్. బోత్ స్టేట్స్ లో ఉన్నాయి సార్. సేమ్ మీరు ఏ బీచ్ లో చేశారు? సార్ తమిళనాడు సార్. తమిళనాడు బీచ్ లో చేశారు. ఎస్ సార్. కోలం తమిళనాడులో ఉందా? ఉంది సార్. ఫస్ట్ టైం వింటున్నాను. అది ఫస్ట్ టైం నాకు కూడా. ఉంది సార్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కూడా ఉంది సార్. Okay, what we observed in Andhra Pradesh, civil servants should be the people's servants. ఎస్. But what we observed, some of the people are political agents, not the people's servants. Do you agree with this statement? సార్ టు సమ్ ఎక్స్టెంట్ సార్. అంటే కొంతమంది ఉంటారు సార్, అది కామన్. మ్యాక్సిమం అంటే వాళ్ళకి వచ్చే జాయిన్ అయ్యేటప్పుడు ఒకవేళ ఆ ఉద్దేశం లేకపోయినా కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల పొలిటిసైజ్ అయిపోతున్నారు సార్ కొంతమంది. ఎందువల్ల అంటారు అలాగా? ఎందుకంటే కొన్ని పొలిటికల్ ప్రెజర్స్ వల్ల కానీ, వాళ్ళ యొక్క పోస్టింగ్స్ వల్ల కానీ. మరి అందరూ అలాగవుతున్నారా? అందరు కాదు సార్. మరి అందరూ అలాగుండి మరి వీళ్ళు ఎందుకు అలాగే మారుతున్నారు? వాట్ హ్యాపెన్ టు దిస్ పీపుల్? సో పర్సన్ టు పర్సన్ కొన్ని ఉంటాయి కాబట్టి. ఏముంటాయి? కొన్ని ఉంటాయి. ఏముంటాయి సరే జనరల్ గా వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ, వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ. సరే, ఇప్పుడు మీరు సీఎం అనుకుందాం. ఇటువంటి వాళ్ళని మీరు ఎలా డీల్ చేస్తారు? సార్ పొలిటిసైజ్ అయ్యేవాళ్ళు సార్. అలా కాదు, కొన్ని ఏదో ఉంటాయని చెప్పారు కదా, వాటిని ఎలా డీల్ చేస్తారట? సార్ సీఎం అనే వాళ్ళు డెఫినెట్లీ ఒక స్టేట్, ఒక డిస్ట్రిక్ట్ మీరే కానీ. సీఎం అయితే, ఐఎమ్ నాట్ టాకింగ్ Yes. ఎనీ అదర్ పర్సన్, మీరే సీఎం అయితే ఇటువంటి వాళ్ళని ఎలా డీల్ చేస్తారు? సార్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు చేంజ్ దెమ్ సార్. ఫస్ట్ ఒక ఛాన్స్ ఇస్తాను సార్. ఒక ఛాన్స్ ఇచ్చి వాళ్ళని చేంజ్ చేసుకోమని చెప్తాను సార్. ఒకవేళ చేంజ్ చేసుకోకపోతే వాళ్ళ మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటాను సార్, లా ప్రకారం. అంటే ఏం చేస్తారు స్ట్రిక్ట్ యాక్షన్ అంటే? స్ట్రిక్ట్ యాక్షన్ జైల్లో పెడతామా? లేదు సార్. జైలు లీగలీ అంటే మీరు జైల్లో పెట్టేంత ఇది మీకు ఉంటుందా? జైల్లో పెట్టే అంత ఉండదు సార్. కాకపోతే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉంటుంది కదా సార్, వాళ్ళకి వీళ్ళు ఏమన్నా కంప్లైంట్స్ రాయడం అలా చేయొచ్చు సార్, స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఈ పని చేస్తుందా? సీఎం. ఓకే, ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏమంటే, ఓకే. ఒక మంచి బ్యూరోక్రాట్గా ఉండాలంటే ఏం కావాలి? ఫస్ట్ వచ్చేసరికి సెల్ఫ్లెస్ సర్వీస్ సార్, అండ్ ఇంటిగ్రిటీ. ఒకటే అడుగుతున్నాను, ఒక్కటే. ఒక్క లక్షణం ఉంటే అతడు చాలా గొప్ప పబ్లిక్ సర్వెంట్గా మనం చెప్పొచ్చు. ఆ లక్షణం ఏమిటి? సెల్ఫ్లెస్ సర్వీస్ సార్. చెప్పండి, డిఫైన్ చేయండి. అదేంటో సార్ సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే మనం ఏదైనా సర్వీస్ చేస్తున్నప్పుడు మనం దాని నుంచి ఏం ఆశించకుండా ఉండడం సార్. ఏం బెనిఫిట్స్ ఆశించకుండా ఉండడం. సో మీరు ఇదే లక్షణంతో దీనికి వస్తున్నారా సివిల్ సర్వీస్కి? సార్ ఇది ఒక్కటే లక్షణం అని నేను చెప్పను సార్, కొన్ని వేరేవి కూడా ఉన్నాయి. సరే, థ్యాంక్ యూ. ఓకే రఫీ. యా, మీరు
You are Bhanu Prakash. Yes, sir. Yeah, you have studied computer science from VIT. Yes, sir. Okay. So, with your computer science background, how to apply this computer science technology for the benefit of the farmers in Andhra Pradesh? Suppose if you become an administrator, how you use your computer science knowledge to benefit the farmers in Andhra Pradesh? ఎస్ సార్. సార్ కంప్యూటర్ సైన్స్లో డేటా అనాలిటిక్స్ అని ఒక పార్ట్ ఉంటుంది సార్. సార్ మన ఫార్మర్స్కి ఎప్పుడు కూడా వెదర్ రిపోర్ట్స్ అనేవి కొంచెం లేట్గా వస్తున్నాయి సార్. ఈ మధ్య కాలంలో కానీ ఇటు వరకు కానీ కొంచెం లేట్గా వస్తాయి. Okay. ఈ డేటా అనాలిటిక్స్ పార్ట్ ఏం చేస్తుందంటే లార్జ్ పార్ట్ ఆఫ్ డేటా సెట్స్ని ప్రాసెస్ చేసి మనకి ఇన్సైట్స్ ఇస్తుంది సార్. గవర్నమెంట్కి ఇన్సైట్స్ ఇచ్చిన తర్వాత ఈ వెదర్ రిపోర్ట్స్ అనేవి ఫార్మర్స్కి ఫాస్ట్గా వెళ్ళడం వల్ల వాళ్ళు రిక్వైర్డ్ మెజర్స్ అనేవి తీసుకుంటారు. అండ్ అగైన్ కొన్ని యాప్స్ తయారు చేయొచ్చు సార్, క్రాప్ మానిటరింగ్ యాప్స్. Yeah. కొన్ని డిసీజెస్ని ఐడెంటిఫై చేసే అల్గారిథమ్స్ని తయారు చేసి ఆ డిసీజెస్కి ఎర్లీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే క్రాప్ అనేది కొంచెం పాడవకుండా ఉంటుంది సార్. And do you think that computer science technology can be used for land management and water management in agriculture sector? ఎస్ సార్. రీసెంట్లీ ల్యాండ్ మేనేజ్మెంట్లో స్వామిత్వ స్కీమ్ అని ఒకటి తెచ్చారు సార్. What is that Swamitwa scheme? సార్ అది ల్యాండ్ బౌండరీస్ని లీగలైజ్ చేయడం సార్. అంటే సర్వే చేసి, డిజిటల్ సర్వే చేసి డ్రోన్స్ ద్వారా కానీ ఏమన్నా వేరే టూల్స్, డిజిటల్ టూల్స్ ద్వారా, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా వాటిని లీగలైజ్ చేయడం సార్, సర్వే చేసి. దీని ద్వారా లీగల్ డిస్ప్యూట్స్ అనేవి తగ్గుతాయి సార్. అగైన్ వాటర్ మేనేజ్మెంట్ వచ్చేసరికి శాటిలైట్స్ కొన్ని ఎక్కడైతే వాటర్ ఉంటావో అవి కింద వాటర్ టేబుల్ని రీఛార్జ్ చేయడం, ఇవి ఇమేజెస్ తీసుకొస్తాయి సార్. వాటిని ప్రాసెసింగ్ చేయడం అవి కంప్యూటర్ సైన్స్లో యూజ్ చేయొచ్చు. Okay, fine. Now, government of Andhra Pradesh have a great vision to strengthen different sectors ఎస్ like agriculture sector, industrial sector, and education sector, right? And in that context, they are talking about digitalization of education, right? So, government of India has already initiated certain portals for the digitalization of education, right? Can you tell what are those portals that are available now? సార్ దిశ పోర్టల్ Yes, is Disha one portal. thing for providing the So, what are the advantages with Disha portal for school children? సార్ దాంట్లో లెర్నింగ్ మాడ్యూల్స్ ఉంటాయి సార్. ఫర్ బోత్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఉంటాయి సార్. రీసెంట్గా ఏవైతే టెక్నాలజీస్ వస్తున్నాయో, రీసెంట్ మెథడాలజీస్ ఆఫ్ టీచింగ్ అనేవి దాంట్లో టీచర్స్కి కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి సార్. ఆ మాడ్యూల్స్ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టీచర్స్ అనేవాళ్ళు డెఫినెట్గా అవన్నీ కంప్లీట్ చేయాలి సార్. స్టూడెంట్స్కి వచ్చేసరికి కూడా దాంట్లో ఇంగ్లీష్ టీచింగ్ కానీ ఇలాంటివి. Okay, what are the portals that are available for higher education? ఐడియా ఉందా మీకు? థింక్ చేయండి. ఏమైనా portals ఉన్నాయా? సార్ దెర్ ఈస్ ఎ పోర్టల్ నేమ్డ్ విద్యాలక్ష్మి పోర్టల్ సార్. ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది సార్. అండ్ ఫర్ ది లెర్నింగ్ పర్పసెస్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ స్వయం ప్రభు అని ఒక పోర్టల్ ఉంటుంది సార్. Swayam portal. స్వయం పోర్టల్. ఎస్ సార్. Yeah. దాంట్లో ఐఐటికి సంబంధించిన లెక్చరర్స్ కానీ దాంట్లో టీచ్ చేస్తూ ఉంటారు సార్ మాడ్యూల్స్. Okay, very good. Then again, with your computer science background, today we are talking about application of AI in decision making in administration.
So, do you agree with this? Supposing artificial intelligence is used in decision making, and how it is going to impact the administration in the state? సార్ ఏపీలో ప్రస్తుతం ఉన్న సీఎం ఆల్రెడీ ఆర్టీజీఎస్ అని ఒకటి తెచ్చారు సార్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ. Yeah. దాని ద్వారా ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ని ఈ ఏఐ కానీ ఈ డేటా అనలిటిక్స్ కానీ యూజ్ చేసి ఎఫిషియెంట్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ జరుగుతుందా లేదా, కలెక్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ దాంట్లో ట్రాక్ అవుతూ ఉంటాయి సార్ డేటా No, కలెక్షన్. but I am talking about decision making. You are talking about efficiency of an administrator is measured by using AI, okay, or AI tools. But I am talking about decision making. ఎస్ సార్ Is ఫర్ it useful for decision making? ఎస్ సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నా స్కీమ్ అనేది ఒకటి మోడల్ చేయాలంటే వాళ్ళకి కంపల్సరీ డేటా, రియల్ టైం డేటా అనేది కావాలి సార్. ఆ రియల్ టైం డేటా అనేది వాళ్ళు సర్వే చేసిన తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కొన్ని ఎంఎల్ టూల్స్ కానీ వాడి వాటిని ప్రాసెస్ చేస్తున్నారు సార్. ప్రాసెస్ చేసి ఇది రియల్ టైం డేటా ఏమన్నా డూప్లికేట్ డేటా అనేది ఉంటుంది సార్ కొన్ని. అంటే ఇప్పుడు డేటా అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్, బట్ టేకింగ్ ద వేరియస్ ఇష్యూస్ దట్ ఆర్ పర్సిస్టింగ్ ఇన్ ద సొసైటీ, ద హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్. As an administrator, you have to apply your mind, and accordingly you have to take a decision, right? ఎస్ సార్. కొన్ని But do you think that the AI will do that? సార్ కొన్ని ప్రాసెస్, కొన్ని డేటా మేనేజ్మెంట్, కొన్ని జాబ్స్ లో కొన్ని ఏఐ అనేది రిప్లేస్ చేయగలరు సార్, బట్ నాట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. Hmm. Okay. Sir. Rafiji. You are from Krishna district, right? ఎస్ సార్. Tell me the strengths and weaknesses of your district. సార్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఈస్ ద కోస్ట్ లైన్ సార్. కోస్ట్ లైన్ ఆఫ్ 88 కిలోమీటర్స్ అనేది ఉంది. మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అనేది ఆల్రెడీ 40% ఆఫ్ కంప్లీషన్ అయింది సార్. విత్ 4 బెడ్స్ అనేవి అలొకేట్ అయినాయి. 4 బెడ్స్ సార్, 3 జనరల్ బెడ్స్ అండ్ 1 కోల్డ్ బెడ్. Okay. సెకండ్ వన్ వచ్చేసరికి అగ్రోనమిస్ ఈ కృష్ణా డిస్టిక్ ని మ్యూజియం ఆఫ్ క్రాప్స్ అంటారు సార్. ఈ కృష్ణా డిస్టిక్ లో ఎవ్రీ క్రాప్ అనేది పండుతుంది సార్. ఐదర్ ప్లాంటేషన్ క్రాప్స్ కానీ, హార్టికల్చర్ క్రాప్స్ కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఎవ్రీథింగ్ పండుతాయి సార్. Okay. థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్ కల్చరల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి ఎక్కువ టెంపుల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి సార్. Weaknesses? సార్ వీక్నెస్ వచ్చేసరికి ఇన్ డెవలపింగ్ స్టేట్ సార్, ఇండస్ట్రీ పరంగా కొంచెం డెవలపింగ్ స్టేట్ లో ఉన్నాయి. అండ్ ఆక్వాకల్చర్ పరంగా కూడా కొన్ని ప్రాసెసింగ్ యూనిట్స్ ఇప్పుడే కొంచెం డెవలప్ అవుతూ ఉన్నాయి సార్. What are the issues with aquaculture? సార్ ఈ ఇష్యూ విత్ ఆక్వాకల్చర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ప్రాపర్ సీడ్ అనేది దొరకట్లేదు సార్, ఫార్మర్స్ కి ప్రాపర్ సీడ్ అనేది దొరకట్లేదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ప్రైస్ మిస్ మ్యాచ్ అవుతుంది సార్. వాళ్ళ ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి ఈ ఎవరైతే కొనే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా ఒక సిండికేట్ లా ఫార్మ్ అయ్యి ఎక్స్పోర్టర్స్ కొంచెం ప్రైస్ తగ్గేయడం ఇవన్నీ చేస్తున్నారు సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు సార్ వీళ్ళంతా. ఆక్వాకల్చర్ ఫార్మర్స్ వచ్చేసరికి జస్ట్ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. వీటి వల్ల కొంచెం వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి తగ్గుతున్నాయి. రీసెర్చ్ ఆర్ఏఎస్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అది కొంచెం ఎక్కువ మంది ఫాలో అవ్వట్లేదు, ఎందుకంటే అది కొంచెం కాస్ట్లీ కాబట్టి ఎక్కువ మంది ఫాలో అవ్వట్లేదు సార్. Okay. If you meet some person who doesn't know anything about Krishna district, what will be the first thing you would tell him as a uniqueness of Krishna district? యూనిక్నెస్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఏం చెప్తా అంటే సార్, కృష్ణా డిస్ట్రిక్ట్ అనేది కృష్ణా డిస్ట్రిక్ట్ లో మెయిన్లీ కృష్ణా రివర్ అనేది మెయిన్ కదా సార్. ఆ కృష్ణా రివర్ అనేది 2 పాయలుగా చీలి మా ఊరి దగ్గర హంసల్ దీవ్ అని ఒక ఊరు ఉంటది, అక్కడ
బే ఆఫ్ బెంగాల్ కలుస్తుంది సార్. అక్కడ ఆ హంసల్ దీవి బీచ్ అనేది బాగుంటది. ఇట్లా కల్చరల్ ఎకో టూరిజం స్పాట్స్ కి ఎక్కువ విజిట్ అవ్వండి అని చెప్తాను సార్ నార్మల్ పర్సన్. Okay. When it comes to freedom fighters, who are the popular freedom fighters from Krishna district? సార్ పింగళి వెంకయ్య అని ఉన్నారు సార్. Hmm. ఆయన మన నేషనల్ ఫ్లాగ్ ని డిజైన్ చేసిన next. అతను. Next. అండ్ నెక్స్ట్ పట్టాభి సీతారామయ్య, Hmm. ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్. Hmm. Still, డాక్టర్ any woman? Any woman? ఉమెన్. Okay. What do you mean by? Have you heard of digital agriculture mission? Digital agriculture mission. ఎస్ సార్, ఐ హెడ్ బట్ నో ఐడియా. What is its objective? Okay. Recently, Digital India has completed its 1 decade on July 1st, 10 years. Can you tell me what are the various initiatives under Digital India which government has taken? సార్ మెయిన్లీ డిజిటల్ ఇండియా అనేది డిజిటలైజేషన్ ఆఫ్ సర్వీసెస్ కి మెయిన్లీ అది తీసుకొచ్చారు సార్. Examples? ఎగ్జాంపుల్ వచ్చేసరికి పీడిఎస్ ని ఆధార్ లింక్ చేయడం, Hmm. అండ్ గ్రామ పంచాయత్స్ ని డిజిటైజ్ చేయడం, ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ చేయడం. Hmm. అండ్ కమింగ్ టు ది అప్రూవల్స్ ఫర్ ద ఇండస్ట్రీస్, Hmm. సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకురావడం, Single window. Hmm. సింగిల్ విండో మెకానిజం, Hmm. అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ని ఆన్లైన్ చేయడం. Okay. మీరు You have talked about, I mean, you have written mains of CAPF, right? ఎస్ సార్. Okay. Tell us briefly about CAPF. సార్ సిఏపిఎఫ్ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సార్. Hmm. It is a security forces works under Ministry of Home Affairs, Hmm. and there are different wings in the Central Armed Police Forces. Hmm. CRPF stands for Central Reserve Police Force. Hmm. అది మెయిన్లీ ఇంటర్నల్ సెక్యూరిటీకి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కి యూజ్ చేస్తారు సార్. Hmm. SSB స్టాండ్స్ ఫర్ సశస్త్ర సీమా బల్. వీళ్ళు బార్డర్ ఏరియాస్ ఆఫ్ నేపాల్ అండ్ భూటాన్ దగ్గర ఉంటారు. Hmm. నెక్స్ట్ ITBP సార్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్. Hmm. వీళ్ళు ఇండో చైనా బార్డర్ దగ్గర ఉంటారు సార్. Hmm. నెక్స్ట్ అస్సాం రైఫిల్స్ సార్, Hmm. వీళ్ళు మెయిన్లీ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ లో ఏవైతే డిస్టర్బ్డ్ ఏరియాస్ ఉంటావో, ఆఫ్స్పా ఎక్కడైతే అమలు అవుతుందో అక్కడ ఉంటారు సార్. Hmm. Still? సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది సార్, సిఆర్పిఎఫ్. Hmm. చెప్పావు That is already, you have told already. చెప్పావు You have told me 4. So there are still 3. సార్ ఐ థింక్ 5 ఉన్నాయి సార్. 5 సరే, ఉన్నాయా? చెప్పు. 7. ఇంకోటి చెప్పు. ఓకే, పోనీ ఇంకోటి చెప్పు. ఓకే. Okay. You have talked about palatal whistling. Okay. ఎస్ సార్. Why is it considered unethical to whistle in India? సార్ మెయిన్లీ అవి స్టూడెంట్స్ ఎవరైతే అవి ఎక్కువ క్లాస్ లో విజిల్ చేస్తారు సార్. అది వేరే స్టూడెంట్స్ కానీ లెక్చరర్స్ కానీ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి అది అనెథికల్ అనుకుంటున్నారు. లేకపోతే ఎస్ సార్. ఓకే. బట్ అది ఎప్పుడైతే మనం ఒక So only in classroom? You mean to say whistling is going on only in classroom, not on roads? ఇన్ రోడ్స్ ఆల్సో సార్, రోడ్ మీద whistle చేస్తే? ఈవ్ టీజింగ్ Ah. లాగా చూస్తారు సార్. కరెక్ట్. ఎప్పుడైతే అది ఓన్లీ ఈవెంట్స్ లో అయితే అది బాగుంటుంది సార్. ఈవెంట్స్ లో పర్మిషన్. So didn't you feel like, whistling is unethical in India? Now how I am practicing this whistling? ఎప్పుడన్నా నీకు ఆ డైలమా వచ్చిందా? సార్ డైలమా అనేది రాలేదు సార్, ఎందుకంటే ఒక ఫేమస్ ఒక ఆయన ఉన్నారు సార్, కొమరవోలు శివప్రసాద్ గారు అని. ఆయన మనం యూట్యూబ్ లో చూస్తే తెలుస్తుంది సార్, ఆయన కార్నెటిక్ మ్యూజియం ని విజిల్ చేస్తారు సార్. ఓకే. ఈ త్యాగరాజ కీర్తనలు, భక్తి పాటలు ఇవన్నీ విజిలింగ్ ద్వారా చేస్తారు సార్. ఈజ్ యువర్ ఐడల్? సార్ ఐడియల్ అంటే ఎక్కువ తెలుసుకున్నాను సార్ ఆయన ఎలా చేస్తారు అనేది. ఓకే. కాదు. ఇండియాలో ఐ మీన్ హీస్ ఫ్రమ్ ఏపీ. సార్ బాపట్ల, హీఈస్ ఫ్రమ్ బాపట్ల సార్. ఓకే. ఎనీ అదర్ నేమ్స్ హూ ఆర్ పాపులర్ ఇన్ దిస్ విజిలింగ్? ఎస్ సార్, ఇన్ తమిళనాడు సేతురాం బాలసుబ్రమణ్యన్ అని ఒక అతను ఉన్నారు సార్. ఆయన ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో
నేమ్ వచ్చింది సార్. ఆయనది ఏంటంటే 30 minutes లో 9 తమిళ్ సాంగ్స్ హమ్ చేశారు సార్. అండ్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్లో సార్ కెనరీ ఐలాండ్స్ స్పెయిన్ దగ్గర ఒక ఐలాండ్ ఉంది సార్, లా గొమెరా ఐలాండ్ అనేది. అక్కడ సెల్బియో గొమెరా అనేది ఒక విజిలింగ్ లాంగ్వేజ్ సార్ వాళ్ళకి, నాన్ వెర్బల్ లాంగ్వేజ్ వాళ్ళకి. అక్కడ అన్ని కొండ ప్రాంతాలు కాబట్టి ఒక 2-3 kilometers వినిపించడానికి వాళ్ళ లాస్ట్ ఒక 100-200 years నుంచి అది అక్కడ పాపులర్ అయింది. అది ఇప్పటికి కూడా వాళ్ళ స్టూడెంట్స్ కి టీచ్ చేస్తూ ఉంటారు సార్. వెరీ గుడ్.